హైడ్రా నిన్న హైడ్రా మీద హైడ్రా కమిషనర్ రంగనాథ్ మీద హైకోర్టు కొన్ని సంచలనమైన మాటలు మాట్లాడింది. ఆయనని తీసి పడేయిర్రి, మొత్తం సుప్రీం లెక్క బిహేవ్ చేస్తున్నాడు, కనీసం కోర్టులంటే గౌరవం లేదు, జనాలంటే గౌరవం లేదు, వ్యవస్థలంటే గౌరవం లేదు, ఏం చేస్తున్నారు ఏంది పీకి పడేయిర్రి అని చెప్పారు. చెప్పిన తర్వాత జనాలు ఏం చేసిర్రు తెలుసా? వాళ్ళు నిన్నేం పండగ కూడా కాదు, ఏం పండగలు కూడా లేవు ఇప్పుడు, కానీ ఇండ్ల ముందు పటాకులు కాల్చిర్రు. ఎందుకంటే కోర్టు ఇచ్చిన నిర్ణయం వాళ్ళకి పండగతోని సమానమైంది. రంగనాథ్ అనేటోడు ఎట్లా అంటే పొలిటీషియన్ల కంటే ఎక్కువ పొలిటికల్గా వ్యాఖ్యలు చేసిర్రు. ఇప్పుడు హైడ్రా తీసుకొని వచ్చి కూలగొడుతున్నాం, మేము ప్రభుత్వ భూములను రక్షిస్తున్నాం, చెరువులను కుంటలని రక్షిస్తున్నాం అన్నారు. మరి ఆ చెరువులు కుంటలు రక్షించడానికి ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది, ప్రభుత్వ భూముల్ని కాపాడేందుకు కూడా ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది. మరి అవేం పనులు చేస్తున్నాయో తెలియదు, కానీ హైడ్రా పేరు మీదకి తీసుకొని వచ్చి హైడ్రా పేరుతోని మొత్తం ఇది చేస్తున్నామని చెప్పారు. కానీ వాళ్ళు చేసిన దాని మీద డే 1 నుంచి విమర్శలు ఉన్నాయి. ఎందుకంటే పేదోళ్ళకు ఒక లెక్క, పెద్దోళ్ళకు ఒక లెక్క చేసిర్రు అనేది డే 1 నుంచి విమర్శలు ఉన్నాయి. 2 ఏళ్ళు అవుతుంది హైడ్రా వచ్చి. 2 ఏళ్లలో మీరు హైడ్రా పొయ్యి కూల్చేసిన ప్రతి వీడియో చూడుర్రి, దాదాపు పేదోళ్ళదే అయ్యి ఉంటుంది. కనీసం మేము సామాను బయటకు తెచ్చుకుంటాము అంటే కూడా టైం ఇవ్వలే, ఒక నోటీస్ ఇవ్వలే, పండగ లేదు, హాలిడే అన్నది లేదు. పొద్దుగాల పోయి మొత్తం బుల్డోజర్లను పెట్టి కూల్చేసిర్రు. ఎక్కడికక్కడ బుల్డోజర్ రాజ్యాన్ని తీసుకొని వచ్చిర్రు. తెలంగాణలో కాంగ్రెస్ పాలనలో బుల్డోజర్ రాజ్యం వచ్చింది అని జనాలు అనుకున్నారు. హైడ్రాను ఒక భూతం లెక్క చూసిర్రు. అట్లా అంతా అసలు హైడ్రా అనే పేరు చెప్తేనే వణికిపోయే పరిస్థితికి తీసుకొని వచ్చిర్రు. జనాలు హైడ్రా అనే పేరు చెప్తే వణికిపోయేటట్టు తయారయ్యారు. ఇప్పుడు ప్రభుత్వాల ఉద్దేశాలు లేకపోతే ప్రభుత్వంది కరెక్టే ఉంటే జనాలు భయపడొద్దు కదా. జనాలు భయపడుతున్నారు అంటే మీది ఎక్కడో ఒక దగ్గర కరెక్ట్ చేసుకోర్రి అని, కానీ చేసుకోలే. ఇంకేమన్నారు? నేను హిట్లర్ స్ఫూర్తితో తీసుకొని వచ్చిన దీన్ని నా బ్రెయిన్ చైల్డ్ అని రేవంత్ రెడ్డి గారు అన్నారు. ఒకసారి అసలు ఆ హైడ్రా విజువల్స్ తీసుకొచ్చిన కొత్తల హైడ్రాని 2 ఏళ్ళు అవుతుంది కదా, 2 ఏళ్లల్లో వాళ్ళు చేసిన విధ్వంసం ఒక్క 2 నిమిషాలలో చూపిస్తా. 2 నిమిషాలలో కొన్ని వీడియోలు మచ్చుకి. ఇప్పుడు మనం అన్నం మొత్తం ఉడికిందా లేదా అనడానికి మొత్తం అన్నం ముట్టుకొని చూడాల్సిన అవసరం ఉండదు, ఒక మెతుకు పట్టుకొని చూస్తే అర్థమవుతుంది అన్నం ఉడికిందా లేదా అని. హైడ్రా ఏం చేసింది అనడానికి కొన్ని వీడియోలు చూపిస్తాను నేను మీకు, దాంతో అర్థమవుతుంది. అసలు ఎట్లా అంటే ఒక భూతం కంటే దయ్యం కంటే దారుణంగా భయపడ్డారు. ఒకసారి కొన్ని వీడియోలు చూపిస్తాను నేను మీకు, దాని తర్వాత జనాలు చేసుకున్న పండగ కూడా చూపిస్తా. ఎందుకు జనాలు పండగ చేసుకునే పరిస్థితి వరకు వచ్చింది ప్రభుత్వాలు ఒక్కసారి ఆలోచించుకోవాలి. కానీ ఇప్పటికీ కూడా ఇక మేము పట్టుకున్న కుందేలుకి 3 కాళ్ళు అన్న లెక్క మాట్లాడుతున్నారు నిన్నటి నుంచి. కానీ ఒకసారి కొన్ని వీడియోలు చూపిస్తా. ఈ వీడియోలు చూసిన తర్వాత వీడియో చూస్తున్న వాళ్ళకి కూడా ఏడవకుండా ఉండేటోళ్ళు ఉండరు. ప్రతి ఒక్కరికి ఏడుపు వస్తుంది. ఆ చిన్న పిల్ల మాట్లాడుతుంటే, ఒక అమ్మ మాట్లాడుతుంటే, ఒక అక్క మాట్లాడుతుంటే ఏడవనోళ్ళు పాపాత్ములు. కానీ ప్రభుత్వాలకు కనికరం లేదు. వీళ్ళందరూ ఎవరు? పేదోళ్ళు. కాబట్టి వీళ్ళ ఇండ్ల మీదకి ఈజీగా పోయిరు. పెద్దోళ్ళు ఇండ్ల మీదకి పోలే. మళ్ళా ఇగో రెక్కలు ముక్కలు చేసుకొని ఇల్లు కట్టుకొని పిల్లగండ్లను పట్టుకొని 10 ఏళ్ల కిందట 15 ఏళ్ల కిందట ఉద్యోగం చేసుకొని బతుకుతామని ఊర్లలో పన్నులు లేక ఉద్యోగాల కోసం హైదరాబాద్కి వచ్చి ఇండ్లు కట్టుకొని బతుకుతుంటే వాళ్ళ మీదకి బుల్డోజర్లను పంపిర్రు. ఏం చేసిర్రు? వాళ్ళని రోడ్డు మీద పడేసిర్రు బుల్డోజర్లతోని. ఒక్కసారి వాళ్ళు మాట్లాడుతున్న మాటలు, ఏడుస్తున్న ఏడుపులు నిజంగా తెలంగాణలో ఒకటి ఉంటుంది, నా ఏడుపు దేవుడికే ముట్టాలి అని. ఇవాళ చాలామంది జనాలు అది అంటారు, మా ఏడుపు దేవుడికి ముట్టింది కాబట్టి ఆ దేవుడి రూపంలో వచ్చిర్రు ఇవాళ కోర్టు, ఆ దేవుడి రూపంలో వచ్చి చెప్పింది కోర్టు ఇవాళ మా పాపం తగిలింది, మా ఉసురు తగిలింది అని. ప్రతి ఒక్కరు ఒక్కసారి ఆ హైడ్రా కూల్చేసిన జాగాలు ఉన్నాయి చూసిరా, ఆడికి పోతే తెలుస్తుంది. ఎంతసేపు కొంత సోషల్ మీడియాలో ఏదో వీళ్ళు లేక్లు మొత్తం పరిరక్షించిర్రు, మేము రంగనాథ్ వైపు ఉన్నాము, రంగనాథ్ మంచి చేసిండు, అది దాని లెక్క కొంత తిరుగుతున్నాయి వీడియోలు. ఒకసారి ఆ కూలగొట్టిన దగ్గరికి పోరి, వాళ్ళు ఏం మాట్లాడతారు, వాళ్ళు ఏం చెప్తారు తెలుస్తుంది. ఇగో ఒక్కసారి ఈ అమ్మ చూడు, బుల్డోజర్ల కింద వండుకున్నారు, కాళ్ళు మొక్కిర్రు, గదువ పట్టుకున్నారు. ఇన్లే పోలీసుల్ని పెట్టి
ఎక్కడికక్కడ ఆ, ఇగో, పోలీసులు బుల్డోజర్ పట్టుకొని వచ్చి కూలగొడితే పాపం మీ అవ్వ అడ్డం పోతుంది. లేదు బిడ్డ, కూల్ చేయకూర్రి, మేము తిని తినక కట్టుకున్నాం, వద్దు నా ఇంటి మీదకి రాకుర్రి అంటే ఇగో చూడు. కష్టపడ్డ పాపం తిని తినక మన్ను బుక్కి పిలగండ్ల కోసమని గింతంత ఇల్లు కట్టుకున్నా గా ఇల్లును కూల్చేస్తావా అంటే కనీసం ప్రభుత్వాలకి ఒక సోయి ఉందా, బాధ్యత ఉందా? పేదోళ్ళ ఇండ్ల మీదకి పోవాల్సింది మీకు అధికారం ఇచ్చింది ఇందుకోసమా? నా ఉసురు తగులుతుంది, ఎవరు భూములు గుంజుకోలే మేము. పెద్దోళ్ళు గుంజుకొని కట్టుకున్నారు కదా ఎక్కడికక్కడ, ఒక గాళ్ళ ఇండ్ల మీదకి పోర్రి, కానీ మేము ఎవరిండ్లు గుంజుకున్నాం? నేను ఎవరిండ్లు గుంజుకోలే, నా ఉసురు తగిలిపోతుంది అన్నారు. ఇవాళ హైడ్రా కమిషనర్ని తప్పియ్యరు అని చెప్తే ఇగో అందుకోసం వీళ్ళందరూ ఎందుకు పటాకులు కాలుస్తున్నారు అంటే వాళ్ళ ఉసురు తగిలిందని పటాకులు కాలుస్తున్నారు. కండ్ల ముందు కట్టుకున్న ఇల్లుని ఆమె ఎన్ని రోజులు కష్టపడి ఉంటుంది, ఎన్నేళ్ళు కష్టపడి ఉంటుంది. అన్నేళ్ళు కష్టపడి ఒక సింతు ఇల్లు కట్టుకుంటే కండ్ల ముందు 2 నిమిషాలల్లో కూలగొట్టిరు కదా. ఆ ఇల్లు కట్టుకుంటానికి ఎన్నేళ్ళు కష్టపడి ఉంటుంది ఆమె. అంత కష్టాన్ని 2 నిమిషాలల్లో మొత్తం మట్టిపాలు చేసిరు. ఇగో ఈమె లెక్కనే చాలా మంది అడిగింది ఇదే, కొంచెం టైం ఇయ్యరు అన్నారు, ఇంట్లో నుంచి సామాన్లు తీసుకొచ్చుకుంటామన్నారు, గా టైం కూడా ఇయ్యలే. గా టైం కూడా ఇయ్యలే. చిన్న నేను ఫస్ట్గా హైదరాబాద్ వచ్చిన జాబ్ చేసుకుంటా, పని నేర్చుకొని చిన్న పిల్లలు పని వచ్చిన ఇక్కడ వచ్చి ఇప్పుడు దగ్గర చిన్న పిల్లల్ని పట్టుకొని వచ్చి ఇంతంత ఇల్లు కట్టుకుంటే పొద్దుగాలు వచ్చి బుల్డోజర్లను పెట్టి కూలగొట్టిరు కదా. ఇల్లులు కట్టుకుంటానికి ఎంత టైం పడుతుంది? ఒక మనిషి కష్టం చేసుకొని జీవితాంతం కష్టపడితే ఒక ఇల్లు కట్టుకుంటాడు. 2 నిమిషాలలో వచ్చి ఆయన జీవితాంతం పడ్డ కష్టాన్ని బూడిదపాలు చేసిరు కదా. జీవితాంతం కష్టపడి కట్టుకున్నది అది. ఒక మధ్యతరగతోడు పేదోళ్ళు జీవితాంతం కష్టపడితే ఒక్క ఇల్లు కట్టుకుంటాడు. సొంత ఇల్లు అనేది చాలామందికి ఒక కళ లెక్క మిగిలిపోతుంది. సొంత ఇల్లు కట్టుకోవాలి, సొంత ఇంట్లో ఉండాలి అనేది చాలా మంది ఆశపడితే కొంతమందికి తీరుతాయి, చాలా మందికి తీరవు సొంత ఇల్లుల ఆశలు. ఆ ఆశ తీరింది, నేను ఇన్ని రోజులు కష్టపడి ఒక ఇల్లు కట్టుకున్నానంటే ఆ సంతోషాన్ని సంవత్సరం కూడా ఉండనియని వాళ్ళు ఉన్నారు. కొన్ని ఇండ్లు అయితే కూలగొడితే సంవత్సరం కింద కట్టిన ఇండ్లు ఉన్నాయి. ఇచ్చేది వాళ్ళు, చూసేది వాళ్ళు, చంపేది వాళ్ళు, చంపేది
మమ్మల్ని కొట్టి చంపేశారు సార్, ఇక చంపేశారు సార్. ఇగో. అన్నము వండుకొని తినలే, వండిన అన్నం పొయ్యి మీద అట్లనే ఉంది, కూల్చేసిర్రు. ఇగో తినే అన్నంలో మన్ను పోస్తారంటారు చూసిరు, అగో అట్లా చేసిర్రు. తినే అన్నంలో మన్ను పోసిర్రు. హైడ్రా అరాచకం మామూలుగా లేకుండే. తినే అన్నంలో మన్ను పోసిర్రు. అన్నం వండి పిల్లగండ్లకు పెడతాము అని చూస్తున్నప్పుడు వచ్చి కూలగొట్టింది. కనీసం అన్నం బయటికి తెచ్చుకుంటామంటే టైం ఇవ్వలే. ఒక పిల్ల, చిన్న పిల్ల మాట్లాడుతుంది, మీకు వినుర్రి ఒకసారి ఎట్లున్నది అనేది అర్థమవుతుంది మీకు. ఇల్లు కూలగొట్టి 3 రోజులైంది సార్. బుక్స్ కూడా బయట పడేసి పోయారు సార్. ఎగ్జామ్స్ నడుస్తున్నాయి సార్. మేము పొద్దున్నుంచి ఏం తినలేదు సార్. ఇంత అరాచకం చేసింది హైడ్రా. ఆ పిల్ల మాటలు విన్న తర్వాత ఎవ్వరికి కనీసం ప్రభుత్వాలకి కనీసం కనికరం రాలే. అన్నం తినలే, ఎగ్జామ్స్ నడుస్తున్నాయి, బుక్స్ లోపల ఉన్నాయి, బుక్స్ తెచ్చుకుంటామంటే కూడా టైం ఇవ్వలేని. ఇది ఒక వీడియో, చాలా వీడియోలు దొరుకుతాయి. ఒక చిన్న పిల్లగండ్ల వీడియో చూస్తే దుఃఖం వస్తుంది ప్రతి ఒక్కరికి. ఆ వీడియోలు చూస్తున్న ప్రతి ఒక్కరికి దుఃఖం వస్తుంది. ఇల్లు కూలగొట్టి పోతే హైడ్రా ఆ ఒక్కొక్క బండరాయిని తీసుకొని, పాపం చిన్న పిల్లగండ్లు ఏం తెలుసు, 4 ఏళ్ళు 5 ఏళ్ళు ఉంటాయి పిల్లగండ్లకు, ఆ కూలగొట్టిన ఇల్లు మీద ఒక్కొక్క రాయి పెడతారు. పాపం అంటే వాళ్ళు కూలగొట్టిర్రు, మేము గడుతున్నాం, మా అమ్మ ఏడుస్తుంది, మా నాన్న ఏడుస్తుండు, మా అమ్మ నాన్న కోసమని మేము గడతాము అన్న లెక్క ఒక్కొక్క రాయి పెడుతున్నారు. ఆ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఏడ్చుంటారు. కానీ రంగనాథ్కి కనికరం రాలే, ప్రభుత్వాలకు కనికరం రాలే. నిజంగా వాళ్ళు ఎన్ని దేవుళ్ళకు మొక్కుకున్నారో, ఎంతమందిని వేడుకున్నారో కానీ ఇయ్యాల, అందుకే వాళ్ళందరూ మా మొర తెలుసుకున్నాడు దేవుడు, అందుకే వాళ్ళకి ఇయ్యాల ఇట్లాంటి శాస్తి జరిగింది, ఎప్పుడో జరగాల్సింది ఉండే, కనీసం ఇప్పటికన్నా జరిగింది, దేవుడి రూపంలో వచ్చిన ఇయ్యాల కోర్టులు అని అంటున్నారు. ఒకసారి హైడ్రా కమిషనర్ రంగనాథ్ని పీకి పడేయిర్రి అని చెప్పింది కదా కోర్టు. చెప్పిన తర్వాత ఇగో గల్లీలలో జరిగిన సంబరాలు చూపిస్తాను నేను మీకు. పటాకులు కాల్స్తున్నారు. రంగనాథ్ గారు సస్పెండ్ చేసినందుకు గాను సంబరాలు చేసుకునే పరిస్థితికి ఎలా హైదరాబాద్లో ఉన్న జనాలు వచ్చిర్రు అంటే ఒకసారి ఆలోచించుకోవాలి. ఇంకా కూడా నేను కరెక్ట్గానే చేసిన, నేను రాజ్యాంగంకి లోబడి చేసిన. ఏ రాజ్యాంగంకి లోబడి చేసిర్రు? పేదోళ్ళని రోడ్ల మీద వేసి పెద్దోళ్ళ ఇంట్లో జోలికి పోవద్దు అని చెప్పిందా? ఇప్పటికీ కూడా కమిషనర్ రంగనాథ్ గారు ఆయన చేసిన దాన్ని సమర్థించుకుంటా మాట్లాడతారు. మీరు చేసిన దాన్ని ఒక్కసారిగా జనాల దగ్గరకు పోయి అడుగుర్రి, సమర్థిస్తారా, వాళ్ళు ఏమంటారు అనేది అర్థమవుతుంది. ఇంకా కూడా నేను వ్యవస్థకి లోబడి చేసినానంటే కోర్టులకు తెలియకనా? అన్నీ విన్నారు కదా, అన్నీ విన్న తర్వాతనే కదా వాళ్ళు నేను చెప్పిన తీర్పు. వ్యవస్థలకి లోబడి చేస్తే మరి వీళ్ళకి ఒక రూలు, వేరేటోళ్ళకి ఇంకొక రూల్ ఎట్లుంది? లేవా? చెరువులలో కట్టిన ఈ కన్స్ట్రక్షన్స్ లేవా? వాటి జోలికి ఎందుకు పోలేరు? వాటి దిక్కు కూడా ఎందుకు చూడలే? అంటే పెద్దోళ్ళు కాబట్టి వాళ్ళ దిక్కు చూడలేదా? పేదోళ్ళు కాబట్టి వీళ్ళని ఏమన్నా నడిచిపోతుంది, మనం చెప్పిందే అదవుతుంది, వాళ్ళు ఎవరి దగ్గరికి పోయేటట్టు ఉంటారు? ఎవరి దగ్గరికి పోరు కదా. మేము మా ఇష్టం వచ్చిన లెక్క చేస్తాము అనుకున్నారు ఏమో, కానీ విచ్చలవిడిగా మేము కాపాడుతున్నాము అనే దాంతో ఎట్లా పడితే అట్లా. మరి కాపాడితే నిజంగా చెరువులల్లో, ఎఫ్టీఎల్ భూములల్లో కట్టిన మిగతా వాళ్ళ దగ్గరికి ఎందుకు పోలేదు? మంత్రుల ఇల్లు లేవా? రేవంత్ రెడ్డి గారి అన్న ఇల్లు లేదా? ఇంకా కొంతమంది పెద్దోళ్ళ కాలేజీలు లేవా? పెద్దోళ్ళ అపార్ట్మెంట్లు లేవా? కన్స్ట్రక్షన్స్ లేవా? మరి వాటన్నింటి జోలికి ఎందుకు పోలేదు హైడ్రా? ఒక్కొక్కరికి ఒక్కొక్క న్యాయం లెక్క ఎందుకు పనిచేసింది హైడ్రా? ఇగో దీని మీద చెప్పరు, దీని మీద చెప్పరు. కానీ ఇష్టం వచ్చిన లెక్క
ఇష్టం వచ్చిన లెక్క కూల్చివేతలు చేస్తే దేనికన్నా ఒక హద్దు ఉంటుంది. కానీ వీళ్ళు ఏ హద్దులు లేకుండా చేసిరు. అసలు హైడ్రా అనే దానికి హద్దు లేకుండా పోయింది. వాళ్ళు చెప్పిందే వేదం, మేము చేసిందే అది అన్న లెక్క చేసిరు. కానీ ఒకటి ఉంటుంది, మన దగ్గర ఓ సామెత ఉంటుంది, పాపం పండింది అంటారు చూసిరా. అట్లా పాపం పండింది అని జనాలు అనుకుంటారు, నేను చెప్తలేను. జనాలు నిన్నటి నుంచి వీళ్ళు ఎక్కడెక్కడైతే కూల్చిర్రో అక్కడ జనాలు సంబరాలు చేసుకుంటారు. పాపం పండింది, మా ఉసురు తగిలింది అంటున్నారు. ఇప్పటికన్నా ప్రభుత్వాలు కొంచెం సోయి తెచ్చుకోవాలి. ఇట్లాంటివి చేస్తున్నప్పుడు, ఇట్లాంటివి తీసుకొస్తున్నప్పుడు ఏ జనాలైతే ఓట్లు వేసిర్రో మీకు ఆ జనాలకు పనికొచ్చేటివి చెయ్యరు. కానీ జనాలని గోసగుచ్చుకునేటట్టు, జనాలని ఏడిపించుకునేటట్టు చేస్తున్న పనులు ఇప్పటికైనా మానుకోవాలి రేవంత్ రెడ్డి సర్కార్ అని వార్నింగ్ ఇస్తున్నారు జనాలు.